కూడికలలో 45వ రోజు ప్రార్థన కూడికలోనికి వచ్చి ఉన్న దేవుని బిడ్డలైన మీ అందరిని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ మీ అందరికీ ప్రభు పేరట వందనాలు చెల్లిస్తా ఉన్నాను. అందరికీ వందనాలండి. మరొకసారి యేసయ్య కూడా 2 చేతులు పైకెత్తి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలా సంతోషం. దేవుని సన్నిధిలో ప్రతి రాత్రి మనం ప్రభువులో ఆనందిస్తూ ఉన్నాం, ఆయనను ఆరాధిస్తూ ఉన్నాం. ఆయనతో సహవాసము మనం కలిగి ఉండగలుగుతున్నాం. దేవుని వాక్యం చెప్తుంది, ఆయనతో సహవాసము చేసిన ఎడల మీకు సమాధానము కలుగును, అలాగున మేలు కలుగును. కాబట్టి చాలామంది మంచి సమయాలు సద్వినియోగం చేసుకుంటూ ఉన్నారు. ఇక మనం ముగింపులోకి వస్తున్నాం. చివరి రోజులని చెప్పాను ఆల్రెడీ. మరి చాలామంది ఈ కొంచెం తగ్గుతున్నట్లుగా నాకు కనిపిస్తూ ఉంది. నేను ఏమంటాను అని అంటే, కూడికలు ముగింపులోనికి వస్తూ ఉన్నప్పుడు చెప్పండి, మనలో ఏం పెరగాలన్నమాట? పెరగాలే తప్ప తరగకూడదు. ఎందుకనంటే ఇక కొన్ని రోజుల్లో మనం ముగింపుకు వస్తున్నాం కాబట్టి ఈ మంచి సమయాలు, ఈ మంచి అవకాశాలు ఎందుకు పోగొట్టుకోవాలి? దేవుడు ఏ సమయంలో, ఏ రోజు, ఏ నిమిషంలో, ఏ టైంలో ప్రభు మనల్ని దర్శిస్తారో మనకెవరికి కూడా తెలియదు. ఆ బెతస్తా కోనేరు దగ్గర 5 మంటపాలు ఉన్నాయి. దేవదూత వస్తారట, కోనేటిలోనికి దిగుతారట. దిగి ఏం చేస్తారు? నీళ్లు కదిలిస్తారట. ఎవడు మొదట దిగితే వాడు బాగుపడతాడట. అలాగున ఈ ఆఖరి రోజుల్లో లేక 50 దినాల ఈ చివరి దినాల్లో దేవుడు ఎవరిని ఎప్పుడు ఏ విధంగా ఆయన తాకుతారో, దర్శిస్తారో మనకెవరికీ తెలియదు. కాబట్టి ఈ మంచి సమయాలు ఎవరైతే సద్వినియోగం చేసుకుంటారో తప్పకుండా వారు దేవుని యొక్క దర్శనాన్ని, దేవుని యొక్క ప్రత్యక్షతను అనుభవిస్తారని నేనైతే విశ్వసిస్తూ ఉన్నాను. ప్రభువుకి మహిమ కలుగును గాక. చాలా సంతోషం. ఎప్పటికే మనము చాలా వర్తమానములు విని ఉన్నాం. చాలా వర్తమానముల ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చారు, మాట్లాడుతూ ఉన్నారు కూడా. గడిచినటువంటి దినముల నుండి మరి మరలా మీ చేత వాటన్నిటినీ కూడా చెప్పించే కార్యక్రమం నేను పెట్టుకోవడం లేదు. ఎందుకంటే నేను ఒకటే చెప్తాను, మీరు విన్నటువంటి సంగతులు అన్నీ మీరు ఎక్కడ మీరు భద్రం చేసుకోవాలి అని అంటే మీ హృదయంలో మీరు భద్రం చేసుకోవాలి. దేవుని వాక్యం చెప్తుంది, మీరు వినిన సంగతుల విషయమై మీరు విని వాటిని కొట్టుకుని పోకుండా, ఏమైపోకుండా అంటే వాక్య ప్రవాహంలో ఏమైపోకూడదు? కొట్టుకుపోకూడదు. మళ్ళీ కొట్టుకుపోతే మరలా మిమ్మల్ని నెత్తుకుని మేము రాలేం, మరలా తీసుకురాలేం. కాబట్టి అలా కొట్టుకెళ్ళిపోకుండా వాటి విషయంలో ఏమి కలిగి ఉండాలట? విశేషమైనటువంటి జాగ్రత్త. స్తోత్రం కలుగును గాక. ఓన్లీ జాగ్రత్త కాదు, ఏ జాగ్రత్త? విశేషమైన జాగ్రత్త మీరు కలిగి ఉండండి అని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. కాబట్టి ఆ మాటలన్నీ మరలా మీరే మరియా తల్లి ఏం చేశారట? దూత చెప్పిన మాటలన్నీ హృదయంలో 1 భద్రం చేసుకున్నారు, 2 తలపోసుకున్నారు. ఆ 2 చేయాలన్నమాట. భద్రం చేసుకుంటేనే ఏం చేయగలుగుతాం? అది భద్రం చేసుకోకుండా ఈ హృదయం అనే బీరువాలో పెట్టుకోకపోతే వాటిని జ్ఞాపకం చేసుకోలేం. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మీరు తరచు వాటిని ధ్యానం చేయాలని తెలియజేస్తూ, ఇక నేనేమి ఈరోజు అంశాన్ని ఏమీ ప్రారంభించట్లేదు, కానీ దేవుడు నా హృదయంలో ఉంచిన ఒక మాట మీతో ఈ రాత్రి నేను పంచుకుంటూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా వ్రాసిన ప్రవచన గ్రంథము 60వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. 60:20 యెషయా పుస్తకం. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును.
దేవునికి మహిమ కలుగును గాక. అందరూ నా వెనకాల చెప్పండి ఈ మాట. నీ దుఃఖ దినములు సమాప్తములగును. మరొక్కసారి, నీ దుఃఖ దినములు సమాప్తములగును. మీ పక్క వారి వైపు తిరిగి చెప్పండి ఆ మాట. చెప్పారా కరెక్ట్గానే? అంటే మీరు వాక్యంలో నుండి వాళ్ళతోటి ఆ మాట చెప్తున్నట్లు. సొమ్మేం పోయింది? చెప్పండి మరోసారి గట్టిగా, చక్కగా చెప్పండి, స్పష్టంగా. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి నవ్వుతూ చేతులు పైకెత్తి దేవునికి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గత వారమంతా ఏమండి, క్రీస్తులో ఆనందించుట అనే అంశం విన్న తర్వాత కూడా మరి నవ్వకపోతే ఎలా చెప్పండి? నవ్వాలి. అందుకని ఈ రాత్రి ప్రభు చెప్తున్నారు, ఇది చివరి వారం కాబట్టి ఈ 50 దినాలలో ఇక మనకు చివరి వారం. ఈ చివరి వారములో మొదటి రోజు దేవుడు చెప్తున్న ఒక శ్రేష్టమైనటువంటి మాట, దేవుడు మీకు ఇస్తున్న భరోసా. ఏమండి, దేవుడి రాత్రి మీతో చెప్తున్నటువంటి ఒక అద్భుతమైన మాట ఏంటంటే, మీ దుఃఖ దినములన్నీ ఏం కాబోతున్నాయి అనంటే సమాప్తం కాబోతున్నాయి. చెప్పండి, ఏం కాబోతున్నాయి? సమాప్తం అంటే ఏంటి? సమాప్తం అంటే ముగింపు, ఎండ్. అంటే ఇంతవరకు వేటినైతే మీ జీవితాల్లో ఏమండి దేనిని బట్టి అయితే మీరు దుఃఖము చెందుతూ వచ్చారో, ఈ మాట దేవుడు తన ప్రజలను దీవిస్తూ ఏమండి తన ప్రవక్త ద్వారా తెలియజేస్తున్నటువంటి మాట ఇది. యెషయా గ్రంథం 60వ అధ్యాయం అంటే చాలా అద్భుతమైన మాటలు ఉంటాయి. చెప్పాలంటే ఈ అధ్యాయము ఏమున్నాయి అన్నమాట? ఈ అధ్యాయం నిండా ఉన్నవన్నీ వాగ్దానాలే. ఈ అధ్యాయములో ఉన్నాయన్నీ చెప్పండి ఏంటన్నమాట? శుభములే. చెప్పండి, ఏమిటి? శుభములే, శుభవచనములే. మీరు చదువుకుంటే గనక చాలా అద్భుతమైన మరి శక్తిని మనకి ఈ మాటలు ఇస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక్కొక్క లైన్ని మనం ధ్యానం చేయొచ్చు. కానీ ఈ రాత్రి ప్రభు మనతో చెప్తున్న మాట, ఈ 45వ రోజు ప్రభు చెప్తున్న మాట, నీ దుఃఖ దినములు. ఎవరి దుఃఖ దినములు? నీవే. నీ దుఃఖ దినాలే. ఈరోజు నీవు దేనిని బట్టి, ఏ పరిస్థితిని బట్టి నీవు దుఃఖపడుతూ వచ్చావో, లేక ఈ 45 రోజులుగా దేవుని సన్నిధిలో ఏ పరిస్థితిని బట్టి నీ దుఃఖాన్ని ప్రభు దగ్గర నీ యొక్క ఆత్మను కుమరించుకుంటూ వచ్చావో, ఇదిగో ఈ చివరి వారములో మొదటి రోజు ప్రభు చెప్తున్నటువంటి ఒక శ్రేష్టమైన మాట, నీ దుఃఖ దినాలన్నీ ఏం కాబోతున్నాయి అంటే సమాప్తం. అంటే దేవుడు వాటికి ఏం పెట్టబోతున్నాడు? ఫుల్ స్టాప్ పెట్టబోతున్నాడు. హల్లెలూయా. ఇది మీరు విశ్వసించాలి, బలంగా తీసుకోవాలి. మీరు అవును, దేవుడు నా పట్ల కార్యం చేయబోతున్నారు అని మీరు నమ్మాలి. ఎందుకనంటే పరిశుద్ధ వేద గ్రంథములో ఆదికాండ గ్రంథం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా మనం ఆలోచన చేస్తే ఎంతోమంది జీవితంలో నా దేవుడు వారి యొక్క దుఃఖ దినములను ఏం చేశాడు? మాట్లాడాలి దయచేసి. సమాప్తం చేశాడు. వాళ్ళ జీవితాల్లో మామూలు దుఃఖం కాదు, రాత్రంతా కూడా ఏమండి వాళ్ళు ఏడుస్తూనే ఉన్నారట. మీరు చదవద్దు కానీ కొన్ని విషయాలు. 6వ కీర్తనలో దావీదు అంటాడు, ఆయన రాత్రంతా కన్నీళ్లు గారుస్తూ ఉంటుంటే, రాత్రంతా ఏడుస్తూ ఉంటుంటే ఆయన పరుపు ఏమవుతుందంట? ఆయన తలగడ ఏమవుతుందట? తలగడ తేలిపోతుందంటండి. మనం ఏడితే కనీసం కచ్చీపు కూడా ఏమవలేదు. ఇలాగో బొట్టు తొడ్డం కూడా స్టైల్ వచ్చేసింది ఈరోజు మనుషులకు అనమాట. ఇలా జస్ట్ అలా ఏమండి అంటే అంతే, 2 చొక్కలు, అది కూడా గట్టిగా. ఏమండి ఇప్పుడు కచ్చీపు తడవడం కాదట, ఏం కొట్టుకుపోతుంది? తలగడ కొట్టుకుపోతుంది, పడక కొట్టుకుపోతుంది. అంటే ఎంత వేదన ఆయన గుండెల్లో ఉందో చూడండి, ఎంత దుఃఖం ఆయన హృదయంలో ఉందో చూడండి. ఈరోజు ఇలాగున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, దేనిని బట్టి, ఏ పరిస్థితిని బట్టి మీరు దుఃఖపడుతున్నారో నాకు తెలియదు. అవి అనారోగ్య పరిస్థితులా? అవి ఏమండి ఆర్థిక సంబంధమైన పరిస్థితులా? అవి లేక నీ ఇంట్లో వాళ్ళు, లేక నీ బంధువులు, నీ స్నేహితులు ఏమండి నీతో మాట్లాడుతున్నటువంటి, లేక నిన్ను గురించి మాట్లాడుతున్నటువంటి సూటిపోటి మాటలా? దేనిని బట్టి నాకు తెలీదు. ఏమండి నీ జీవితంలో ఈరోజు ఏమండి ఆ అలుముకున్నటువంటి దుఃఖం ఏమండి దేనిని బట్టో నాకు తెలియకపోయినప్పటికీ
నా ప్రభు చెప్తున్నటువంటిది, గడిచిన దినాలుగా ఆయన సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకుని మనం ఉన్నాం గనక, ఆయనను ఆశ్రయించి ఉన్నాం గనక, ఆయన శరణు వేడుకుంటున్నాం గనక, ఖచ్చితంగా నా దేవుడు చెప్పండి దుఃఖాన్ని ఏం చేయబోతున్నాడు? తీసివేయబోతున్నాడు. దుఃఖమును ఎలా మార్చబోతున్నాడు? సంతోషముగా. నమ్మిన వాళ్ళు మాత్రమే. పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది జీవితాల్ని మనం చూడొచ్చండి. మరలా వాళ్ళందరి గురించి కూడా ఎవరెవరు ఏడ్చారు, ఎవరెవరు దుఃఖపడ్డారు, ఎవరెవరు దుఃఖాలను దేవుడు తుడిచారు లేక సమాప్తం చేశారు అని మీకు క్రొత్త ఏమీ కాదు. దేవుని వాక్యం ఎరిగినటువంటి మనం ఎంతోమందిని గురించి మనం స్టడీ చేయొచ్చు, ఎంతోమందిని గురించి మనం ధ్యానం చేయొచ్చు. కానీ రాత్రి ఆ విషయాలు ఏమీ చెప్పడం లేదు. కానీ ఈరోజు మనలో కలుగుతున్న దుఃఖం ఎలాంటిది? దుఃఖములలో కూడా చెప్పండి ఏముంటాయంట? రకాలు ఉంటాయి. చెప్పండి, దుఃఖాల్లో కూడా కొన్ని రకాలు ఉంటాయి. అందరూ ఒకే రకమైనటువంటి దుఃఖమును కలిగి ఉండరు. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి దుఃఖం కలుగుతూ ఉంటుంది. మనోదుఖం అంటారు. ఏ దుఃఖం చెప్పండి? మనోదుఖం. మనోదుఖం అంటే ఎక్కడ ఉంటుంది? అది పైకి కనబడదు. ఎక్కడ ఉంటుంది చెప్పండి? హృదయంలో. మనోదుఖం. ఇలాగా మా దుఃఖమును గురించి ఆలోచన చేస్తే చాలా విషయాలు ఉన్నాయి. ప్రభు అయినటువంటి యేసయ్య కూడా కొండ మీద ప్రసంగంలో ఒక అద్భుతమైన మాట ఆయన నోటంపుడు వచ్చింది. చెప్పాలా మాట ఏంటో? దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడతారట. స్తోత్రం చెప్పండి. ఎవరు ధన్యులు? దుఃఖపడేవారు. ఈరోజు ఏంటి నా బ్రతుకులో ఈ దుఃఖం, ఏంటి నా జీవితంలో ఇంతేనా అని అనుకుని బాధపడడానికి వీలు లేదు. నీవు ధన్యుడవు. మన దుఃఖమును ఎవరు ఓదారుస్తారు అని అంటే, కొన్నిసార్లు చూడండి ఆ దుఃఖంతో ఆ బాధపడతా ఉంటుంటే కొన్నిసార్లు వాళ్ళ దుఃఖాన్ని మనం ఏం చేయలేమన్నమాట, కంట్రోల్ చేయలేం. అందుకనే వాక్యంలో యోవేలు గ్రంథంలో ఉంటుంది, పెనిమిటిపోయిన యవనురాలట. ఎవరండి? పెనిమిటిపోయినటువంటి యవనస్తురాలు, భర్తను కోల్పోయినటువంటి. ఎంత పుట్టుడు దుఃఖం అండి అది అసలు. చాలామంది వస్తారు, చాలా రకాల మాటలు చెప్తారు, కానీ ఆ దుఃఖానికి ఎవరో కూడా ఏం వేయలేరు, ఆనకట్ట వేయలేరు, ఆపలేరు. కొంతమంది కొన్నిసార్లు అలాగే చాలా మాటలు చెప్తూ ఉంటాం. కొన్నిసార్లు మనం కూడా మా మట్టుకు మేము దైవ సేవకులంగా కూడా మేము చెప్తూ ఉంటాం, అలా కదమ్మా, మరి బాధపడకూడదు, తప్పదు, అది ఎన్ని చెప్పినా కొన్నిసార్లు వాళ్ళకి కలగకపోవచ్చు. కానీ అద్భుతముగా ఎవరు వాళ్ళను ఓదార్చగలరు అని అంటే దేవుడు మాత్రమే. అందుకనే కదా బైబిల్లో ఉంటుంది, నేనే మిమ్ములను. అది అయితే బైబిల్లో 2 రకాల దుఃఖాలు ఒక చోట కనబడతాయి. చాలా ఉన్నాయి, కానీ అవన్నీ నేను ఇప్పుడు జ్ఞాపకం చేయట్లేదు. అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 7వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి కనుక చూస్తే, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాస్తూ 2వ పత్రికలో 7:10, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగు చేయును. ఈ మారు మనసు దుఃఖాన్ని పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును. చాలు. ఇక్కడ 2 రకాల దుఃఖములు ఉన్నాయి, 2 రకముల దుఃఖములు ఉన్నాయి. ఏమిటి చెప్పండి? అది మొదటిది దైవ చిత్తానుసారమైన దుఃఖము. ఏ దుఃఖము? రెండవది లోక సంబంధమైన దుఃఖం. 2 రకాలు ఉన్నాయి ఇక్కడ. మళ్ళీ దుఃఖాల్లో దైవ చిత్తానుసారమైనది ఉంది, లోక సంబంధమైనది ఉన్నది. దైవ చిత్తానుసారమైన దుఃఖం ఏం కలగజేస్తుంది? మారు మనసు, రక్షణార్థమైన మారు మనసు కలగజేస్తుందట. లోక సంబంధమైన దుఃఖము మరణం. చూసారా? ఒక దుఃఖమేమో మారు మనసు కలిగిస్తుంది, ఒక దుఃఖమేమో మరణాన్ని కలిగిస్తుంది. నేను అంటాను, ఈరోజు నీలో కలుగుతున్న దుఃఖం ఏ దుఃఖం అది? కొంతమందిలో ఎప్పుడు ఏ దుఃఖం కనబడుతుంది అంటే, ఎప్పుడు కూడా 365 రోజులు ఏ దుఃఖం చెప్పండి? ఇక లోక సంబంధమైన దుఃఖమే. చెప్పండి, ఏ దుఃఖం? దేవుని పిల్లలకి లోక సంబంధమైన దుఃఖాలు ఉండకూడదు. ఎవరు కనబడితే వాళ్ళు ట్యాప్ ఇప్పేస్తూ ఉంటారు. చాలామంది సంతలో ఇప్పేస్తారు, పొంతలో ఇప్పేస్తారు, ప్రతి చోట ఇప్పేస్తారు. ఇక ఏమో బతుకు ఇలాగైపోయింది, జీవితం ఇలాగైపోయింది, నా తలరాత ఇలాగ. ఏంటది అసలు?
నేను అంటాను, దేవుని ప్రజలు, దేవుని పిల్లలు ప్రతి స్థలములలో ప్రతి చోట కూడా అలాగున ప్రియమైన దేవుని బిడ్డలారా ఏడ్చే ఆ పని పెట్టుకోకూడదు. నువ్వు ఒకవేళ దుఃఖిస్తే, ఒకవేళ నువ్వు కన్నీళ్లు గారిస్తే అది చెప్పండి ఎక్కడనమాట? ఎందుకు దైవ సన్నిధిలో మాత్రం. ఎందుకనంటే ఏమండి, ఇక్కడ దైవ సన్నిధిలో కార్చడం ద్వారా ఏమండి మన కన్నీరుకు ఏముంది అని అంటే విలువ ఉంది. హల్లెలూయా. మన కన్నీళ్ళకి ఏముంది చెప్పండి? మన కన్నీళ్ళు దేవుని సన్నిధిలో కారిస్తే ఏమండి అవి ఎక్కడుంటాయి అని బైబిల్ చెప్తుందంటే బాటిల్లో ఉంటాయట. చెప్పండి ఎక్కడ ఉంటాయి? బాటిల్ అంటే బుడ్డి. ఏమండి 56వ కీర్తన 11వ వచనం మీరు తర్వాత చదువుకోండి. బుడ్డి లేక బాటిల్ అంటారు. ఏమండి 2 బుక్కులో ఉంటాయి. ఏమండి ఏమిటి అని అంటే పుస్తకం. బైబిల్ రెఫరెన్సే చెప్తున్నాను నేను. 3 ప్రియమైన దేవుని బిడ్డలారా బ్యాగులో ఉంటాయి. చెప్పండి ఎందులోనమాట? సంచిలో. హల్లెలూయా. 3 ఇంగ్లీష్ మాటలు చెప్పాను. మొదటి మాట ఏమండి ఏంటి? బాటిల్. రెండవది పిల్లలు మీరు చెప్పండి, పోనీ మీరు చెప్పండి. ఏమండి రెండవది ఏమిటి? బుక్. మూడవది ఏంటి? బ్యాగ్. అంటే ఈ మూడాట్లలో దేవుడు మన కన్నీళ్ళని ఏం చేస్తాడట? దాచి పెడతాడు. అంటే బుడ్డులో ఉంచుతాడు. చెప్పండి. పుస్తకంలో ఉంచుతాడు, తెలుగు మీడియం. ఏమండి మూడవది సంచిలో ఉంచుతాడు. దేవుడి దగ్గర కూడా ఏముంది? మన దగ్గరే కాదు సంచులు, ఆయన దగ్గర ఉన్నాయి. మన సంచులు దేని కొరకు అని అంటే మన కోసం, మన సామాన్లు, మన వస్తువులు భద్రపరుచుకోవడానికి. కానీ దేవుడి దగ్గర సంచి ఉంది. దేని కొరకు అది? అయ్యయ్యో మన కన్నీళ్లు దాయడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు అప్డేట్ అవ్వకపోతే అలాగ వెంటనే నేను ముందుకు వెళ్ళడానికి. కాబట్టి దైవ జనాంగమా, ఈరోజు దేవుని యొక్క పిల్లలంగా లోక సంబంధమైనటువంటి దుఃఖాలు ప్రతిదానికి చిన్నదానికి అయిన దానికి ఏమండి ఎవరు పడితే వాళ్ళ దగ్గర మనము ఏడ్చి దుఃఖపడి ఏమండి మన దుఃఖానికి లేక మన కన్నీటికి ఉన్న ఆ విలువను మనం ఏం చేసుకోకూడదు? తగ్గించుకోకూడదు. నువ్వు ఎక్కడ ఎవరి దగ్గర నీవు దుఃఖించాలో లేక కన్నీళ్లు గార్చాలో అక్కడ కార్చటం నీకు దీవెనకరం. బైబిల్లో భక్తులు అదే చేశారు. కాబట్టి దైవ చిత్తానుసారమైన దుఃఖం కలిగి ఉండాలి ఎక్కువ మనం. ఈరోజు చాలా మందిలో అది లేదు. అందరికీ ఏ దుఃఖం అని అంటే వాళ్ళు కట్టేసుకుంటున్నారు, నేను ఎప్పుడు కట్టుకుంటాను. వాళ్ళు కొనేసుకుంటున్నారు, నేను ఎప్పుడు కొనుక్కుంటాను. వాళ్ళు తిరిగేస్తున్నారు, నేను ఎప్పుడు తిరిగేస్తాను. వాళ్ళు తినేస్తున్నారు, నేను ఎప్పుడు తినేస్తాను. ఇదే ఏడుపు. కానీ దేవుని పిల్లలకి ఈ ఏడుపు పోవాలట. ఏ దుఃఖము మనలోనికి రావాలంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము. ప్రభువా, ఎంతకాలమయ్యా నా మారని భర్త, ఎంతకాలమయ్యా నా మాటను వినని పిల్లలు, ఎంతకాలమయ్యా ఈ పరిస్థితులు అని చెప్పి దైవ చిత్తానుసారమైన దుఃఖం ఒక భార్యగా నీలో ఉంటే, దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం నీ భర్త కొరకు ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక భార్యగా నీవు కలిగి ఉంటే, ఒక తల్లిగా నీ బిడ్డల కొరకు ఆ దుఃఖము కలిగి ఉంటే, నీ దుఃఖమును నా దేవుడు ఏమాత్రము చెప్పని ఏం చేయడు? వ్యర్థపరచడు. దానికి తగినటువంటి సమాధానం ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. బైబిల్లో భక్తులు అలాగే కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా అగస్టిన్ తల్లి అగస్టిన్ కొరకు చెప్పండి ఏం చేసింది? కన్నీళ్లు కార్చింది, దుఃఖించింది. అందుకని అగస్టిన్ తన తల్లి కొరకు ఆ గొప్ప మాట చెప్పగలిగాడు. ఏంటా మాట? నా తల్లి కార్చిన కన్నీటి ప్రవాహములో నేను యేసయ్య పాదముల యొద్దకు కొట్టుకుని వచ్చాను. ఎంతమంది ఈరోజు కొట్టుకొస్తా ఉన్నారు? ఎంతమందిలో ఆ దుఃఖం ఉంది? భర్త మారాలని, పిల్లలు మారాలని, పరిస్థితులు మారాలని. ఏదా గుండెల్లో బరువేది? గుండెల్లో ఆ భారమేది? ఆడే మారతాడులేండి అంటుంది ఒక ఆవిడ. ఎవరంట? అయ్యో బాబు ఏమనేసింది చూడండి. భర్తను పట్టుకుని మీరు వినపడలేదా? లేకపోతే వినపడి ఏమంటే ఒకవేళ అలాగ అంటున్నారా? ఎవరటండి? నేనేమనుకున్నానంటే ఆడు పిల్లోడు అనుకున్నాను నేను. తర్వాత అంటుంది అదేనండి అయ్యగారు మా ఆయనండి అంటుంది. మళ్ళా ఎవరట? చూసారా సింపుల్గా ఏమండి ఎలాగా ఎంత లాంగ్వేజ్ వాడేస్తున్నారు చూడండి. ఈరోజు అంటే భర్తకి ఇచ్చేటువంటి ఏమండి పురుషుడికి ఇచ్చేటువంటి గౌరవం కూడా చెప్పండి చాలామంది, అందరూ అని నేను అన్నను, అందరిలో ఎప్పుడు ఎవరుంటారు చెప్పండి? కొందరు ఉంటారు కదా వాళ్ళు. కాబట్టి అతడే మారతాడండి, ఆయనే మారతాడండి. ఆడ రాతండి, ఆడ కర్మండని
ఏమంటే లోకస్తుల డైలాగులు మనం వేస్తే ఎలాగా? నీకు ఆ బరువు ఉండాలా, భారం ఉండాలి. ఇప్పటికే 45 రోజుల దగ్గరకు వచ్చేసాం కదా, కొన్ని రోజుల్లో మనం ముగించుకోబోతున్నాం కదా. ఖచ్చితంగా ఈ రాత్రి ఆ భారం, ఆ యొక్క మరి మనస్సు లోపలుంటే, దైవ చిత్తానుసారమైన దుఃఖం కలిగి ఉంటే, తప్పకుండా రక్షణార్థమైనటువంటి మారు మనసు నీ భర్తలో ప్రభువు కలిగించునుగాక, నీ బిడ్డలలో దేవుడు కలిగించునుగాక. దేవుడు చేస్తాడు, ఆయన కార్యం తప్పకుండా చేస్తాడు. కానీ ఎప్పుడు చేస్తాడు? ఎప్పుడు చేస్తాడు? అది లోపల ఇక్కడ ఉంటే చేస్తాడు. ఆయన ఇక్కడ ఉంటే చేస్తాడు, అంతేగాని ఇక్కడ కేవలం ఏదో ఏమండి ఇలాగ అంటున్నానని మరొక రకంగా అనుకోకండి. ఏదో ఏమండి దొంగ ఏడుపులు 2 ఏడ్చేసి ఏదో ఏడాలి కాబట్టి అని చెప్పి ఏమండి అలా కాకుండా లోపల నుండి, హృదయములో నుండి ఆ గుండె బరువెక్కిపోతుంది చూడండి. అలాంటి పరిస్థితుల్లో ఉంటే తప్పకుండా ఏమండి అగస్టిన్ కంటే ఏమండి ప్రియమైన దేవుని బిడ్డలారు, ఈరోజు నీ భర్త లేకపోతే నీ పిల్లలు ఏమండి ఇదే నువ్వు ఆలోచించి. అగస్టిన్ చాలా భయంకరమైన వ్యక్తి. అగస్టిన్కి లేనిటువంటి ఏమండి చెడు అన్నీ కూడా ఉన్నాయి పుష్కలంగా. అలాంటి వ్యక్తే చెప్పండి అద్భుతంగా ఏమయ్యాడు? మార్చిపడ్డాడు. కాబట్టి కొంతమంది అంటారు, అయ్య బాబా ఆడు మాత్రం మారడండి, ఆయన మాత్రం మారడండి. అంతకంటే భయంకరమైన వ్యక్తులు మారారు కదా. నరమాంసపు భక్షకులు మారారు కదా, క్రూరులు మారారు కదా, భయంకరమైనటువంటి పరిస్థితులలో ఉన్నటువంటి చీడ పురుగులుగా, సమాజానికి చీడ పురుగులుగా ఉన్నవాళ్ళు మారారు కదా. నీ భర్త మారడం, నీ పిల్లలు మారడం, నీ భార్య మారడం. ఏమంటే కొంతమంది భార్యలు కూడా ఉంటారు, వాళ్ళు కూడా మారాలి. అందరినీ కలుపుకోవాలి ఖచ్చితంగా. ఏమంటే ఏడుస్తూ ఉంటారు కొంతమంది అలాగా. కాబట్టి వాళ్ళ మారడం ఏమండి దేవునికి ఏమాత్రము కూడా చెప్పండి అసాధ్యమా? సాధ్యమా? దేవునికి సమస్తము సాధ్యం. మరి ఎప్పుడు సాధ్యమవుతుంది? అది మనము కలిగి ఉన్నప్పుడు. ఏ దుఃఖం చెప్పండి అది ఇంకా నేను ఎక్కువ దీన్ని వివరించను, కానీ ఇలా బైబిల్లో చూస్తే చాలా దుఃఖాలు మనకి కనబడతాయి. అయితే శుభవార్త ఏమిటి అని అంటే, ప్రభు చెప్తున్నారు ఈ వారంలో, ఈ 45వ రోజు నీ దుఃఖ దినములు సమాప్తం. ప్రభు ఒక మాట చెప్పారు అని అంటే ఖచ్చితంగా దానిని మన జీవితంలో జరిగిస్తారండి. ఎంతోమంది యొక్క దుఃఖాన్ని ఏమంటే దేవుడు తుడిచారని నేను చెప్తున్నాను కదా. ఎంతోమంది దుఃఖాలను దేవుడు సమాప్తం చేశారు కదా. మరి వాళ్ళందరూ చేసిన దేవుడు నీకు ఎందుకు చేస్తాడు? అయితే మనం ఇక్కడ ఒక విషయాన్ని నేర్చుకుందాం. అదేమిటి అనంటే, నీ దుఃఖ దినములు సమాప్తం అవ్వాలి అనంటే, ఈ మాట మన జీవితంలో నెరవేర్చబడాలి అనంటే, మనము కూడా కొన్నింటికి సమాప్తం పలకాలి. మన దుఃఖ దినములు సమాప్తం కావాలంటే మనము కూడా కొన్నిటికి చెప్పండి ఏం పలకాలి? సమాప్తం పలకాలి. సమాప్తం పలకడం అంటే ముగింపు పలకాలి, గుడ్ బై చెప్పాలి. మనము వాటికి సమాప్తం పలికితే, మనము వాటికి ముగింపు పలికితే, మన దుఃఖ దినములను చెప్పండి దేవుడు సమాప్తములు చేస్తారు. ప్రభుకి మహిమను చెల్లిద్దాం ఒకసారి. హల్లెలూయా. ఏమిటవి నేను ఎక్కువగా ఏమంటే వివరించే పని నేను పెట్టుకోను, కానీ 3 మాటలు ఏమంటే త్వరగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మన జీవితంలో ఈ మాట నెరవేర్చబడాలి. దేవుడిస్తున్నటువంటి వాగ్దానం మన జీవితంలో నెరవేర్పులోనికి రావాలి. నిశ్చయముగా ఈ 50 దినాలు ఏమంటే ముగియక మునిపే దేవుని సన్నిధిలో నీవు నిలబడి, అవునయ్యా నిజమే, దేవుడు నా దుఃఖాన్ని సమాప్తం చేశాడు, దేవుడు నా కన్నీళ్లు తుడిచాడు, దేవుడు నా జీవితంలో అద్భుతం చేశారు అని నువ్వు చెప్పాలి అని అంటే ఏమంటే మనము కూడా కొన్నింటికి సమాప్తం పలకాలి. ఏమిటవి అనంటే, నెంబర్ 1, మొట్టమొదటిది అవిశ్వాసమునకు సమాప్తం పలకాలి. మొదటిది దేనికి పలకాలి? అవిశ్వాసానికి మనం ఏం పలకాలి? సమాప్తం పలకాలి. లేక అవిశ్వాసానికి మనం ఏం చెప్పాలి? గుడ్ బై చెప్పాలి. చెప్పండి, ఏం చెప్పాలి? గుడ్ బై చెప్పాలి. దేనికి? అవిశ్వాసానికి. ఎందుకనంటే ఏమంటే మన జీవితాలలో దేవుని కార్యాలు పొందుకోలేకపోవడానికి, మన జీవితంలో దేవుని యొక్క కార్యాలు చూడలేకపోవడానికి ఏమండి కారణం ఏమిటి అని కనుక ఆలోచన చేస్తే అవిశ్వాసమే. చెప్పండి ఏంటండి? అవిశ్వాసం చాలా భయంకరమైందని చాలామంది అనుకుంటారు, కానీ అవిశ్వాసం అనేటువంటిది చాలా ప్రమాదకరమైనది.
అది దేవుని పిల్లలము, దేవుని ప్రజలమైనటువంటి మనలో ఏమాత్రము ఉండకూడదు. అసలు అది దేవుని ప్రజలము, దేవుని పిల్లలం అంటేనే చెప్పండి మనకి ఏముండాలి? ఇన్ని రోజులుగా దేవుని వాక్యం ఇంత సమృద్ధిగా మనకు దొరుకుతున్నప్పుడు, మనం వింటున్నప్పుడు, ఏమండి ఈ వాక్య సంపద వలన ఇంకా మన విశ్వాసం ఏమం కావాలి? ఇంకా 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 అది పెరిగిపోవాలి, అభివృద్ధి అయిపోవాలి కదా. కానీ కొంతమంది జీవితాల్లో దేవుని కార్యాలు చూడలేకపోవడానికి అవిశ్వాసమే కారణం. నేను చెప్పే మాట కాదు, మీరు బైబిల్లో చదువుతానంటే చదవండి. మత్తయి సువార్త 15:58, మత్తయి సువార్త 15 ఆఖరి వచనం. అక్కడ యేసయ్య ఏం చెప్పారో చదవండి ఒకసారి. అమ్మా 13 క్షమించండి, 13 ఆఖరి వచనం. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు ఏం చేయలేదట. చాలు, ఒక మాట చాలు. ఏమండి, అనేకమైన అద్భుతాలు చేయలేదట ఆయన. అసలు మనం ఆరాధించే దేవుడే ఎవరు అని అంటే అద్భుతాలు చేసే దేవుడు ఇక్కడ అద్భుతం చేయలేదట. ఏమండి, ఏదో జస్ట్ అలాగా కొద్దిమంది మీద చేతులు పెట్టి చిన్న చిన్న ప్రార్థనలు చేసి చిన్న చిన్న స్వస్థతలు చేసి వెళ్ళిపోయారట. కానీ ఏం చేయలేదు అమ్మ, ఏం చేయలేదు? అద్భుతాలు చేయలేదు, మిరకల్ జరగలేదు అక్కడ. ఎందుకు అక్కడ మిరకల్ జరగలేదు, ఎందుకు అక్కడ అద్భుతం జరగలేదు అనంటే, అక్కడికి వచ్చేసేటప్పటికి యేసయ్యకు ఉన్నటువంటి శక్తి కొంచెం ఏమైపోయిందంటే తగ్గిపోయింది. అవునా? హలో, ఇక్కడ ఉన్నారా మీరు? చెప్పండి. యేసయ్య శక్తి చెప్పండి ఎప్పుడూ తగ్గదు. ఆయన ఎవరు అనంటే సర్వశక్తిమంతుడు గనుక. చెప్పండి, ఏ శక్తిమంతుడు? మన శక్తి తగ్గిపోవచ్చు. 50 రోజుల్లో 45 రోజు కొంతమందికి శక్తి తగ్గింది, మళ్ళా ఒక రోజు పెరుగుతుంది, మళ్ళా రేపు పెరుగుతుంది. లేకపోతే ఇలాగా మనకి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి మన 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 మనుషులంగా. ఏమండి, మనము ఏమండి శరీరములో ఉన్నాం కాబట్టి. కానీ మనం ఆరాధించేటువంటి దేవుడు ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన శక్తి ఎప్పుడు చెప్పండి ఏమవదు, మరి ఎందుకని అని ఆలోచన చేస్తే చాలా క్లియర్గా ఉంది. వారి అవిశ్వాసమును బట్టి. దేనిని బట్టి? అది ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, అవిశ్వాసాన్ని బట్టి నీవు దేవుని మాటలు ఎన్ని విన్నా, ఏమండి దేవుని కార్యాలు జరుగుతుండగా ఎన్ని చూసినా, నీలో గనక విశ్వాసము కలగకపోతే ఏమండి ఆ దేవుని కార్యాన్ని మన జీవితాల్లో మనము చూడలేము. గనుక ఏమండి మన యొక్క అవిశ్వాసానికి మనం ఏం పలకాలి? సమాప్తం పలకాలి, ముగింపు పలకాలి. అంటే మనము దేవుని ఎడల ఏమి కలిగి ఉండాలి? దీనికి అద్భుతమైనటువంటి ఎగ్జాంపుల్ బైబిల్లో ఏమండి ఎవరు అని అంటే హన్నాను గురించి మనం చెప్పుకొని తీరాలి ఖచ్చితంగా. హన్నా గురించి మనకు బాగా తెలుసు. ఆమె దేవుని సన్నిధికి ఎలా వచ్చారట? బహు దుఃఖాక్రాంతురాలై వచ్చారట. 1 సమూయేలు గ్రంథం 1:10 ఉంటుంది. ఎలా వచ్చారు ఆమె? బహు దుఃఖముతో, మామూలు దుఃఖం కాదు, బహు దుఃఖముతో, పుట్టడు దుఃఖముతో వచ్చారు, మనో దుఃఖముతో వచ్చారు. ఆ ఏలీ గారికి మొదట అర్థం కాలేదు, కానీ తర్వాత అర్థమయ్యింది. ఆమె చెప్పారు, అయ్యా నేను ద్రాక్షారసము కానీ మద్యమును కానీ నా ఆత్మను దేవుడి దగ్గర అని అనగానే, ఓహో అలాగమ్మా, సరే అయితే దేవుడు నీ జీవితంలో ఒక అద్భుతం చేయబోతున్నాడు, దేవుడు నీ విషయంలో ఒక మాట చెప్పమంటున్నాడు, ఆ మాట చెప్తున్నాను విను అని చెప్పి, ఇదిగో నీవు ఇంతవరకు దేని గురించి అయితే నువ్వు దేవుణ్ణి వేడుకున్నావో, ఇంతవరకు దేని గురించి అయితే నువ్వు దుఃఖపడుతూ వచ్చావో, ఇంతవరకు దేని గురించి అయితే నువ్వు కన్నీళ్లు కారుస్తూ వచ్చావో, ఆ విషయంలో నీవు తిరిగి ఆ మాట ఒకసారి చదవండి మీరు, కళ్ళకు కనబడితే గనక ఎదురుకుండా. దేవునితో నీవు చేసుకొనిన మనవి ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పాను. ఇప్పుడు ఏమంటారు ఈ మాటని? ఇప్పుడు ఆయన చెప్పిన మాటని ఏ మాట అంటారమ్మా? అలా చూస్తారేంటండి బాబు? ఏమండి ఆ మాట ఏమంటారన్నమాట? శుభవచనం. ఏమండి ఆశీర్వాదపు వచనం. నీవు దేవుడితో ఏ మనవి చేసుకున్నావో ఆ మనవిని దేవుడు నీకేం చేయునుగాక అన్నారు.
అన్నప్పుడు వెంటనే ఆమె స్పందన ఎలా ఉందో చూడండి. అన్నారు ఆమెతో అనేను వెంటనే కృపనొందును గాక. అందులో 18వ వచనంలో ఏమని ఉంటుందంటే, నాట నుండి, ఆ ఒక్క మాట చాలు, నాట నుండి ఆ రోజు నుంచి దుఃఖముఖిగా ఉండుట మానెను. చెప్పండి, ఏం మానింది? అప్పుడు దాకా ఏం చేస్తుంది? ఏడిపే 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 ఏడిపే. ఇంటి దగ్గర ఏడుపు, ఇంటి దగ్గర నుంచి గుళ్ళోకి వచ్చిన తర్వాత గుళ్ళో ఏడుపు. కానీ దైవజనుడు ఎప్పుడైతే, అమ్మా నీవేదైతే దేవుని దగ్గర ప్రార్థన చేసుకున్నావు, నీవేదైతే దేవుడి దగ్గర చెప్పావో అది దేవుడు నీకు ఇచ్చును గాక, దయచేయును గాక అని ఒక శుభవచనం పలికినప్పుడు దానిని ఆమె రిసీవ్ చేసుకుని, ఏమండి ఆ రోజు నుంచి ఇంకేం చేయలేదట, ఇంటికెళ్ళి శుభ్రంగా కంచంలో అన్నం పెట్టుకుని చక్కగా తినేసింది. ఇంకా అందరూ ఆశ్చర్యపోతున్నారనమాట. ఇదేంటి, తినమని బతిమాలినా ఏం చేసేది కాదు, తనే తినేస్తుంది ఏంటి? ఆశ్చర్యం. అంటే ఇప్పుడు దానికి మీరు చెప్పాలి అర్థం ఏంటి అని అర్థం, ఆ విశ్వాసం అనమాట. అంటే ఆమెకి దేనికి సమాప్తం పలికేసింది అని అంటే, అవిశ్వాసానికి గుడ్ బై చెప్పేసింది. పాస్టర్ గారు చెప్పేశారు, దేవుడు నా పట్ల కార్యం, అంతే. ఇంకా అక్కడి నుంచి ఇంకా దాని గురించి మళ్ళీ ప్రేయర్ రిక్వెస్ట్, ఇంకా పదే అయ్యగారు చేయండి, అయ్యగారు ముక్కు కారుతుంది, అయ్యగారు చేయి, ఇంకా అంత మాట లేదు ఇక. అందుకనే ఏదైనా ఏమంటే ఒక ప్రేయర్ రిక్వెస్ట్ మీరు పంపించినప్పుడు, దేవుని సన్నిధికి అప్పగించేసినప్పుడు, దానిని మేము విశ్వాసంతో ఇక ప్రార్థన చేస్తున్నప్పుడు ఇంక దేవుడు చేశాడని నమ్మాలే తప్ప ఇంక అది మీరు ఎడతెగక ఒకవేళ మీరు వ్యక్తిగతంగా ప్రార్థన చేయండి, పోనీ ఒకవేళ విసుకగా మీరు ప్రార్థన చేసుకోండి, కనిపెట్టండి. కానీ విశ్వాసం కలిగి ఉంటే ఇంకా దాని గురించి ఎక్కువ మనం ఏం చెయ్యము, ఆలోచించము, విచారించము, దుఃఖపడము. ఇప్పుడు అదే చేసింది ఆమె. నాట నుండి దుఃఖముఖిగా ఉండుట మానెను. దేవుడు ఆమె జీవితంలో అద్భుతం చేయడం ఆయన ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం కలిగి 2వ అధ్యాయం మరలా చదవకూడదు. దుఃఖమంతా పోయింది, విచారమంతా పోయింది. చెప్పండి, ఏమొచ్చింది? సంతోషం, ఆనందం వచ్చింది. కాబట్టి మన దుఃఖము ఏమండి దేవుడు కొట్టివేయాలి. మన యొక్క దుఃఖ దినములు సమాప్తం కావాలి అని అంటే మనము దేనికి సమాప్తం పలకాలి అని అంటే, మొదటిది అవిశ్వాసమునకు. చెప్పండి, దేనికి? అది. రెండో మాట చెప్తాను, ఏమండి అవిధేయతకు ఏమండి మనము సమాప్తం పలకాలి. అవిధేయతకు సమాప్తం పలకాలి. అవిధేయత ఏమండి, అవిశ్వాసం ఎంత ప్రమాదకరమైనదో అంతకంటే ప్రమాదకరమైనది ఏమిటి అని అంటే అవిధేయత. ఈ రెండు కూడా చాలా ప్రమాదమే. దేవుని పిల్లలుగా ఏమండి అవిశ్వాసము ఉండకూడదు మనలో. చెప్పండి, ఏముండకూడదు? అవిధేయత. అవిధేయత అంటే ఏంటి మీకు తెలుసు కదా. అవిధేయత అంటే ఏంటి? అంతే. ఏమండి దేవుని యొక్క మాటకు లోబడకపోవడమే, వినకపోవడమే అవిధేయత. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అవిధేయత ఎక్కడి నుంచి మొదలైందయ్యా అని అంటే, ఎక్కడి నుంచి ప్రారంభమైంది? ఇది ఆదాము దగ్గర నుంచి. ఆదాము మొదలుకుని నేటి మానవుని వరకు ఈ అవిధేయత అలాగ ప్రారంభమవుతుంది. కానీ అద్భుతం ఏమిటి అని అంటే, పరిశుద్ధ గ్రంథంలో ఈ వచనం ఎంత బాగుంటుందో చదవండి ఒకసారి. రోమాపత్రిక 5వ అధ్యాయం 19వ వాక్యం. రోమాపత్రిక 5వ అధ్యాయం 19వ వాక్యం. ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడ్డారో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా. అదే చూసారా, ఒకని అవిధేయత చెప్పండి ఏం తీసుకొచ్చింది? పాపమును తీసుకొచ్చింది. ఒకని అవిధేయత పాపులుగా ఏమండి చేర్చింది. ఏమండి ఒకని విధేయత ఎలా మార్చింది? నీతిమంతులుగా. ఆ ఇద్దరు ఎవరో మనకు తెలుసు కదా. ఆ అవిధేయుడు ఎవరు అని అంటే ఏమండి మొదటి ఆదాము. ఆ విధేయుడు ఎవరు అని అంటే కడపటి ఆదాము అయిన మన ప్రభు అయిన యేసయ్య. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనలో చెప్పండి ఏముండకూడదు అనమాట? అవిధేయత ఉండకూడదు. అలా అలాగే చెప్తా ఉంటారులేండి అంటారు కొంతమంది. ఇంకొకళ్ళు ఆయనకు పని ఏముందని అంటూ ఉంటారు కొంతమంది. ఏమంటే ఇది అవిధేయత లక్షణం సరైనది కాదు. పిల్లల్లోనైనా పెద్దల్లోనైనా ఇన్ని వర్తమానాలు మన మీదకి దేవుడు వర్షంలాగా కురిపిస్తూ ఉన్నప్పుడు
ఆ దేవుని వాక్యానికి కూడా చెప్పడం మనం ఏం చెయ్యాలి? విధేయత లోబడాలి. లోబడినప్పుడే, విధేయత చూపించినప్పుడే దేవుని కార్యాలు మనం చూడగలుగుతాం. కాబట్టి మొదటిది నేను చెప్తున్నాను, అవిశ్వాసమునకు సమాప్తం పలకాలి. 2, అవిధేయతకు కూడా మనము సమాప్తం పలకాలి. విధేయత చూపాలి. సరే, దేవుడు చెప్పాడు, ఆయన చెప్పాడు అని అంటే తప్పకుండా చేస్తాడు అని వెంటనే ఏమండి, విశ్వాసం మనకు ఎప్పుడైతే కలిగిందో ఆ విశ్వాసముతో పాటు విధేయత అలాగే ప్రభువా మీరు చెప్పినట్లే చేస్తాను నాయన అని ఎప్పుడైతే మనము లోబడిపోతామో, ఆయనకి సరెండర్ అయిపోతామో, ఖచ్చితంగా మన బ్రతుకులో, మన జీవితంలో, మన కుటుంబంలో ఉన్న ఆ దుఃఖాన్ని దేవుడు కొట్టివేసి మనకి చెప్పండి ఏం కలగజేస్తాడు? సంతోషం. నేను చివరి మాట చెప్పి ప్రార్థన చేస్తాను. చివరి మాట ఏమిటి అని అంటే, అపవిత్రతకు కూడా మనము ముగింపు పలకాలి. దేనికి చెప్పండి? అపవిత్రతకు కూడా మనము సమాప్తం పలకాలి. చదువుతారా మాట ఒకసారి? ఎజ్రా పుస్తకము 10వ అధ్యాయము 17వ వచనం. ఎజ్రా పుస్తకము 10వ అధ్యాయము 17వ వాక్యం. 10-17. అన్య స్త్రీలను పెండ్లి చేసుకుని వారందరి సంగతి వారు సమాప్తము చేసిరి. చాలు. ఏమండి, వీళ్ళట మొదటి నెల మొదటి దినమున అన్య స్త్రీలను పెండ్లి చేసుకుని వారందరి సంగతి ఏం చేశారట? సమాప్తం చేశారు. ఎప్పుడు సమాప్తం చేశారు? ఓ రకంగా చెప్పాలంటే ఇక్కడ దేవుని ప్రజలు ఏమండి ఒక అపవిత్రమైన కార్యం చేశారు. దేవుని ప్రజలు ఏం చేశారు? నిజంగా నన్ను అడిగితే దేవుని ప్రజలు అపవిత్రమైన కార్యక్రమాలు చేయడానికి, ఏమండి పొరపాట్లు చేయడానికి ఎప్పుడు మరి ఎటువంటి కార్యక్రమాలలో అని గనక ఆలోచన చేస్తే ఈ పెళ్ళిళ్ళలోనమాట. చాలాసార్లు పెళ్ళిళ్ళు కానీ, ఇల్లు కానివ్వండి, ఇలాంటి కొన్ని శుభకార్యాల్లో దేవునికి ఏమండి ఆయాసకరమైన లోక సంబంధమైనటు కొన్ని అపవిత్రమైన కార్యక్రమాలు చేసే ప్రమాదం ఉంటుంది. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఎందుకంటే మనం ఎక్కడి నుంచి వచ్చాము? అసలు మునుపు ఎక్కడి నుంచి వచ్చామని చెప్పండి. అందుకని కొంతమందికి మునుపు అక్కడి నుంచి వచ్చారేమో, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఏమవుదు అనమాట, ఇది అవదు, అది ఏలాడుతూ ఉంటాయి వెనకాల. అప్పుడు గ్యాప్ మొత్తం ఉంటాయి అన్నమాట కొన్ని. నేను అంటాను, లోకములో నుండి, చీకట్లో నుండి మనం ఏం చేయబడ్డాం? ప్రత్యేకించబడి వేరు చేయబడినప్పుడు చెప్పండి, ఇక దానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు మనలో ఉండకూడదు, ఇక తీసి పాడేసుకోవాలి. ఇంకా కొంతమందికి కొన్ని ఉంటాయన్నమాట, బట్టలకి ఏదో పెట్టడం అని, లేకపోతే కార్డు కొట్టితే 4 పక్కల ఏదో అంటించడం అని, కొన్ని ఇలాంటి ఏమంటే ఉండకూడదు అనమాట. ఇక అది పోయింది అది. కానీ ఇక్కడ దేవుని ప్రజలై ఉండి, ఇశ్రాయేలీయులై ఉండి పెళ్ళిళ్ళ కార్యక్రమాల దగ్గరకు వచ్చేసేటప్పటికి ఏ స్త్రీలను పెళ్లి చేసుకున్నారట? అన్య స్త్రీలు. అన్య స్త్రీలను పెళ్లి చేసుకోవడం అనేది వాక్యానికి చెప్పండి ఎలాంటిది? విరుద్ధమైనది. అది దేవుని చిత్తమైనది కాదు. కొంతమంది తెలివి మీరిపోయారు ఈ మధ్య క్రైస్తవులు కూడా. ఎలాగనంటే సంబంధాలు చూసేసుకుని ఆ వెనకాల కొంచెం వాళ్ళు ఇచ్చే కట్నమో లేకపోతే ఇంకోటి అవి చూసుకుంటారన్నమాట. చూసుకుని ఏమి లేదులేండి, తెలివిగానమాట అండి, మా పిల్ల జాగ్రత్తగా ఏం చేస్తుందండి, మార్చేసుకుంటుందండి అంటారు. పిల్ల ఏం చేస్తుందట? నేనంటాను, పిల్ల మార్చేసుకోవడం కాదు, పిల్ల మారిపోద్దేమో చూసుకో. లేకపోతే మా పిల్లోడు జాగ్రత్తగా ఏం చేస్తాడండి, మా కోడల్ని ఏం చేస్తాడండి, మార్చేస్తుంటాడండి అని అంటే, ఏమండి ప్రేమ కోడల్ని ఈయన మార్చడం కాదు, ఏమండి కోడలే ఏం చేస్తుంది అనమాట, మార్చేసి రోజుకో గుడికి తిప్పుతూ ఉంటుంది బండి ఎక్కించుకుని. లేకపోతే ఏమంటుంది, ఈరోజు సోమవారం అక్కడికి వెళ్ళాలి, నన్ను తీసుకెళ్తే నేను తింటాను, లేకపోతే వస్తుంటాను. బట్ ఏం చేయాలి, ఈయన తప్పదే బాబు పద అని చెప్పి తీసుకెళ్తాడు. అలా ఉంటుంది అనమాట. అందుకని ఎప్పుడు కూడా ఇలాంటి విధానం దానినే మన స్వబుద్ధి మీద ఏం చేయడం అనమాట. కాబట్టి మనము రక్షించబడిన తర్వాత, పూర్తిగా ప్రభువులోకి వచ్చేసిన తర్వాత ఇంక ఇవి పెట్టుకోకూడదు. ఏమండి దేవుని పిల్లలు, దేవుని ప్రజలు ఎక్కడున్నారా అని వెతుక్కొని ప్రార్థన చేసుకుని దేవుడికి అప్పగించి దేవుడు చేస్తాడు. కానీ మన సొంత తెలివితేటల మీద ఆలోచన చేస్తే తర్వాత కొన్ని ఇబ్బందులు వస్తాయి, నష్టాలు వస్తాయి. ఇక్కడ వాళ్ళు ఆ పొరపాటు చేశారు. అందులో మీరు చూడండి 10వ వచనం. అప్పుడు యాజకుడైన ఎజ్రా లేచి వారితో ఇట్లా, నేను మీరు ఆజ్ఞను మీరి అన్య స్త్రీలను పెండ్లి చేసుకుని
ఇశ్రాయేలీయుల యొక్క అపరాధాన్ని, అది చూసారా, యాజకుడు లేచి చెప్తున్నాడు, అమ్మా మీరు చేసింది పొరపాటు, అన్యస్త్రీలను పెళ్లి చేసుకుని దేవుని ఆజ్ఞను మీరి మీరు అపరాధం చేశారు, పాపం చేశారు, అపవిత్రతలోనికి వెళ్ళిపోయారు. కాబట్టి మీ అపవిత్రతను మీ కడుక్కునే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఈ పని చేస్తారా, ఎప్పటికైనా మీరు మారు మనసు పొందుతారా అని పిలుపునిచ్చినప్పుడు వెంటనే 17వ వచనంలో చదువుకున్నాం, మొదటి నెల మొదటి దినమున అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్న వారందరి సంగతి విషయంలో వారు ఏం చేశారంట, సమాప్తము చేసి తిరిగి మరలా దానిని, వాళ్ళ అపరాధాన్ని చెప్పండి ఏం చేసుకున్నారనమాట, దేవుని సన్నిధిలో సరి చేసుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి ఈరోజు పెళ్లి విషయంలోనా, ఇల్లు విషయంలోనా, ఇంకోట సంథింగ్ నాకు తెలియదు, కానీ ఏమండి అపవిత్రత దేనిని బట్టి కలిగిందో, దేనిని బట్టి ఏమండి మనం అపవిత్రులం అయ్యామో, దేనిని బట్టి ఏది అపవిత్రతకు కారణమో దానిని మనం ఏం చెయ్యాలి అని అంటే సమాప్తము చెయ్యాలి. మూడవది చెప్పండి ఏమిటి, అపవిత్రతకు చెప్పండి ఏం పలకాలి, సమాప్తం. అంటే దాని అర్థం ఏంటి, అపవిత్రతకు ముగింపు పలికి పవిత్రతకు ప్రారంభం పలకాలి. స్తోత్రం కలుగునుగా. ఏమండి పవిత్రతను మనము మొదలు పెట్టాలి. ఏమండి ఇవన్నీ కూడా ఆపోజిట్ పదాలుగా ఉంటాయి. మొదటిది ఏం చెప్పుకున్నాం, అవిశ్వాసం. అంటే అవిశ్వాసానికి ఏం పలికి, ముగింపు పలికి విశ్వాసంలో ముందుకు వెళ్ళాలి. ఏమండి అవిధేయతకు గుడ్ బై చెప్పి చెప్పండి విధేయతలో ముందుకు సాగిపోవాలి. మూడవది అపవిత్రతకు సమాప్తం పలికి పవిత్రతలో ముందుకే. అది క్రైస్తవ జీవితం అంటే. ఏమంటే మనం పలకాల్సినటువంటి ఈ మూడింటికి మనం సమాప్తం పలికితే మన దుఃఖ దినములను దేవుడు సమాప్తములు చేయబోతున్నారు. చేతులు పైకి ఎత్తండి, కాస్త బిగ్గరగా చెప్పండి హల్లెలూయా. ఈ రాత్రి ప్రభు మనతో చెప్తున్న మాట, నీ దుఃఖ దినములు సమాప్తములగును. చెప్పండి అందరూ ఒకసారి ఈ మాట. దుఃఖ దినములు ఏం కాబోతున్నాయి, దేన్ని బట్టి కన్నీరు గారుస్తున్నావు, దేనిని బట్టి వేదన చెందుతున్నావు, దేనిని బట్టి దుఃఖపడుతున్నావు, సంథింగ్ ఏదైనా కావచ్చు, దేవుడు దాన్ని ఏం చేయబోతున్నాడు, సమాప్తం చేయబోతున్నాడు. మరి అది సమాప్తం కావాలంటే మరి మనం కూడా కొన్నాట్లకి ఏం చేయాలి, సమాప్తం పలకాలి. మొదటి మాట చెప్పండి అవిశ్వాసమునకు, రెండవది అవిధేయతకు, మూడవది అపవిత్ర. వీటికి సమాప్తం పలుకుదాం. మన దుఃఖాలకు ఆయన పలుకుతారు, మన జీవితాల్లో సంతోషం ఆనందాన్ని ఆయన మొదలు పెట్టింపజేస్తారు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.